ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైతోంది. నిన్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేషన్స్ ముగిశాయి. నేడు కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో షర్మిల ఇవాళ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేయాల్సి ఉండేది. కానీ కొన్ని పరిణామాల వల్ల విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల ముందు పార్టీ విలీనానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే మద్దతిచ్చిన వైఎస్ఆర్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారని సమాచారం. ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండే టీడీపీ, జనసేన కూటమిగా బరిలో దిగనున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో భూస్థాపితమైన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో ఏపీ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ నెలకొననున్నట్లు కనబడుతోంది. అయితే ఏపీలో కనీసం ఉనికి చాటుకునేందుకు అధికార ప్రతిపక్షాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి సమాలోచన చేస్తోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను రంగంలోకి దించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఆమెను జాతీయ స్థాయిలో ఏఐసీసీలో లేదంటే ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఉనికి చాటుకోవాలంటే ఆమె పాత్ర తప్పనిసరి అని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకొని కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో పార్టీలో చేరే విషయం, ఆమె నిర్వహించవలసిన పాత్ర వంటి వివరాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది. అన్ని సవ్యంగా సాగితే త్వరలోనే షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.